నందమూరి హరికృష్ణ గారు ఎందుకని తారక రామన్ పేరు పెట్టారో గాని నా రెండో బిడ్డ అలాంటి యాక్టర్ దొరకడం నా ఒక్కడ అదృష్టం కాదు. ప్రతి తరంలోనూ చాలా అరుదుగా చూస్తాం. అలాంటి వాళ్ళలో ఎన్టీఆర్ ఒకడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అలాంటి యాక్టర్ దొరకడం. ఓ 5 అడుగుల 8 అంగుళాల ఆంజనేయ స్వామి కథ చెప్పనా? రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ. ఎవరి కథ? పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ. మా దేవర కథ. స్టార్ట్ మ్యూజిక్. సంకీలమైన కోళ్ళ మాత్ర జాతి కోపమును సమూలముగా శాశ్వతముగా సంచాలనగా వించారా. బెస్ట్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు కామెడీ చేస్తాడు, ఎప్పటి కావాలంటున్నా రక్తకి సీరియస్ చేస్తాడు, మనం అనేది అబద్ధం. ఎమోషన్ చేస్తాడు, వచ్చేయన్నయ్య మళ్ళీ నీతో కలిసి ఉండాలి. సెంటిమెంట్ చేస్తాడు. ఆనాడ రాముడు లేకుండా భరతుడు తిరిగి ఎలా వెళ్ళాడో తెలియదు కానీ నా వల్ల మాత్రం కావట్లేదు అన్నయ్య. నందమూరి తారక రామారావు. ఓకే టేక్ అంటాడు. టేక్. అది మహానంది గారి వీర రాఘవరెడ్డి కత్తి వాదనలికడే. ఎనీ డౌట్? అది క్లాస్ గా ఉంది, కొంచెం మాసు. చీకటి గురించి చూస్తేనే మనకి వెలుతురు విలువ తెలుస్తుంది. I've lost my older brother, I've lost my father. వెనకాల మీరెంత బాధపడ్డారో నేను చూసాను, నేను విన్నాను. మానవ మాత్రుడు ఎవడు నువ్వు పడ్డ కష్టాలు పడలేడురా. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? సో ద ఫాస్ట్ యు గో డౌన్, అంత ఎనర్జీతో యు కమ్ అప్. చేస్తా. ప్రతి సినిమా కష్టపడి చేశాను కానీ ఈ సినిమానే కత్తితో చేశాను. నాన్న నన్ను ఎప్పుడు